కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కేవలం కక్ష సాధింపులకేనన్నారు విద్యార్థులు. తిరుపతిలోని కోమల్రెడ్డి సర్కిల్లో ఏఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ, పీడీఎస్యు, ఎన్ఎస్ఎల్ఏ, వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని ఆందోళనకు దిగారు. కోమల్రెడ్డి సర్కిల్ నుంచి అన్నమయ్య సర్కిల్ వరకు భారీ ర్యాలీ తీశారు. నారా లోకేష్ రెడ్ బుక్ క్లోజ్ చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. సూపర్ 6 పేరుతో బూటకపు హామీలిచ్చి ప్రజలను అడ్డగోలుగా మోసం చేశారని విద్యార్థులు మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు కావాల్సింది సనాతన ధర్మం కాదు, సంక్షేమం అంటూ విద్యార్థులు నినదించారు. అమ్మకు వందనం పథకానికి పంగనామాలు పెట్టి నాన్నకు సారా బుడ్డి ఇచ్చారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తిరుపతి నగరంలో వేలాది మంది విద్యార్థులు నోట్ల మీదకి వచ్చి తమ బాధని కక్కుతున్నారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఫెయిల్యూర్ అయినట్టే. మీరు అధికారంలోకి వచ్చి 7 నెలలు కాకముందే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థులు, యువకులు వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి అయ్యా నారా లోకేష్ గారు, మీకు చేత కాకపోతే, మీరిచ్చిన మాటలు నిలబెట్టుకోలేకపోతే మూసుకొని రెడ్ బుక్ మూసుకొని రాజీనామా చేయమని చెప్పి కూడా మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు పాదయాత్ర పెట్టేటప్పుడు సెల్ ఫోన్లు బయట తీసి విద్యార్థులు ఎక్కడ కనిపినా సరే ముద్దులు పెట్టుకుంటూ సెల్ఫీలు దిగాడు. అయ్యా లోకేష్ గారు, మీరు విద్యాశాఖ మంత్రిగా అధికారాన్ని తీసుకొని 7 నెలలు గడుస్తా ఉంది. రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్నారు, ల్యాండ్ గురించి మాట్లాడుతున్నారు, శాండ్ గురించి మాట్లాడుతున్నారు, మైనింగ్ గురించి మాట్లాడుతున్నారు. దీనికన్నా పెద్ద హాస్యాస్పదమైన విషయం ఏంటంటే ఈ రోజు నిరుద్యోగులు, విద్యార్థులు, యువకులు రోడ్ల మీదకి వచ్చి అయ్యా మాకు ఉద్యోగం ఇవ్వాలని అడుక్కుంటా ఉంటే నువ్వు ఉద్యోగాలు ఇచ్చావు, ఎవరికి ఇచ్చావు? నీ కూటమి ప్రభుత్వంలో ఎవరైతే పదవులు రాకుండా అలాగే ఏసీ రూమ్ లో మద్యపానాన్ని సేవిస్తూ నిద్రపోతున్నారు వాళ్ళు పిలిచి మళ్ళీ కండువాలు కప్పి నీకు ఏం నామినేటెడ్ పోస్టు కావాలి, నీకు ఏ పోస్టు కావాలని చెప్పి రాజకీయ ఉద్యోగాలు ఇస్తున్నావు తప్ప వేలాది మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు వాళ్ళకి ఇచ్చిన మాట నీకు గుర్తులేదా? ఆడ నరేంద్ర మోడీ కాళ్ళు పట్టుకుంటున్నావు, ఈడకి వచ్చి ఏదో శుభ్రపరుస్తున్నావు. నువ్వు శుభ్రపరిచిన గుళ్ళు కాదు నాయనా. ఈ రోజు విద్యార్థులు, మహిళల జీవితాలు ఈ రోజు అన్యాయ పాలైపోతున్నాయి. రోడ్ల మీద మహిళల పైన ఎక్కడ పడితే అక్కడ దాడులు జరుగుతున్నాయి. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నన్ను అసెంబ్లీకి పంపించండి, గతంలో ఉన్న పార్టీ మహిళలకు అన్యాయం చేస్తుంది, మహిళలే కనపడలేదన్నావు. డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యారు. ఈ రాష్ట్రంలో ఇప్పుడు మహిళలు కనిపిస్తున్నారా? అక్రమాలు కనపడలేదా? దాడులు కనపడలేదా? లేకపోతే అత్యాచారం జరుగుతుంటే నీ కూటమి ప్రభుత్వం గాని, నీ ప్రభుత్వం గాని ఏం చేస్తున్నారు? అయ్యా పవన్ కళ్యాణ్ గారు గతంలో మైకులు పట్టుకొని గట్టిగా ఆవేశంగా మాట్లాడారు. అది కాదండి కావాల్సింది. ఆలోచించండి, విద్యార్థుల వైపు చూడండి, నిరుద్యోగుల వైపు చూడండి. వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి 3,580 కోట్ల రూపాయలని రిలీజ్ చేయాలనేసి ఈ రోజు అన్నమయ్య సర్కిల్లో అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో మానహారం నిర్వహించడం జరిగింది. అయ్యా నారా లోకేష్ గారు, మీరు కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు పాదయాత్ర పెట్టినప్పుడు నేను ఉన్నాను, మాది మంచి ప్రభుత్వం, నేను విద్యార్థుల పక్షాన న్యాయం చేస్తాను, విద్యార్థులకు ఏ విధంగా సపోర్ట్ చేస్తానని చెప్పారు. మీ ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంటే మీరు కేవలం ఉత్సవాలకి 150 రోజుల పండుగలకి పరిమితం అయిపోతున్నారు. కానీ ఏమాత్రం కూడా మీరు విద్యార్థుల పక్షాన మాట్లాడడం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తారని చెప్పి, సకాలంలో ఇస్తారని చెప్పి ఇంతవరకు చెల్లించకపోవడం అత్యంత దారుణం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు ఎంతో మంది పేద విద్యార్థులకు హామీ ఇచ్చారు. కానీ ఆ హామీలు ఇంతవరకు నెరవేర్చలేదు. జీవో నంబర్ 77 చేస్తామని చెప్పారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం, జనసేన కేవలం మత రాజకీయాలు చేస్తుంది తప్ప విద్యార్థి సంక్షేమ రాజకీయాలు ఎక్కడ విద్యార్థుల గురించి కానీ, పేదల గురించి కానీ ఎక్కడ ఆలోచించలేదు. ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వము, మేము వస్తే విద్యార్థులకి న్యాయం చేస్తాం, మేము వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇస్తాం, మేము వచ్చిన తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే చెల్లిస్తాము. గత ప్రభుత్వము విద్యార్థులను పట్టించుకోలేదు. మేము వస్తే పొడుస్తాం, చేస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం 6 నెలలు అవుతున్నా కూడా ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా విద్యార్థులకి రిలీజ్ చేసిన పాపన పోలేదు. పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లలు, వీళ్ళు కేవలం ఫీజు రియంబర్స్మెంట్ మీద ఆధారపడి చదువుతున్న పిల్లలు ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ ఆపేస్తే వాళ్ళ చదువులు ఏం కావాలి, వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? నారా లోకేష్ గారు ఇప్పటికీ అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతా ఉంది. ఈ 7 నెలల్లో అతను ఏం చేశాడు? ఒక్క సమస్యనైనా పరిష్కరించాడా?
ఖచ్చితంగా కూటమి పాలన కేవలం కక్ష సాధింపులు జరుగుతుంది. ఎక్కడ చూసినా కక్ష సాధింపులే. నిన్న మొన్న కూడా చూసినాం. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారు? తోలు తీస్తానంటున్నారు, కింద కూర్చోబెడుతున్నారు. మిమ్మల్ని తోలు తీసేదానికి కూర్చోబెట్టేదానికి చట్టం మీ చుట్టం అనుకుంటున్నారా? చట్టాన్ని మీరు చేతిలో తీసుకుంటున్నారా? చట్టానికి ఒక హద్దులున్నాయి. రాజ్యాంగం అంబేద్కర్ రాసిండేది. నువ్వు తోలు తీయడానికి రాజ్యాంగం రాసిండేది అంబేద్కర్.